అందరికీ నమస్కారం. నేను మీ వైజాగ్ యువ సేవ హరి. సో వస్తున్న 30 ఏదైతే ఉందో ఈ మంత్ ముక్కోటి ఏకాదశి. సో భక్తులందరూ కూడా ఒక అవగాహన అయితే ఉండాలి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఇదే టైంకి ప్రముఖ దివ్యక్షేత్రం ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ చిత్తూరు డిస్టిక్ లో ఉందో టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానంలో అత్యధిక సంఖ్యలో భక్తులు ఒకేసారి ఎగబడి సో విషాద ఘటన జరిగి కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. దయచేసి గవర్నమెంట్ ఎన్ని ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ అలాగే వివిధ ప్రాంతాల్లో వివిధ జిల్లాల్లో ఈ యొక్క వైకుంఠ ఏకాదశి విశిష్టత వల్ల ఒకేసారి భక్తులందరూ జనాలందరూ కూడా ఎగబడి స్వామివారి దర్శనానికి అంటే ఒక సామాజిక బాధ్యత అనేది ప్రతి ఒక్కరిలో ఉండాలి. దయచేసి తోపులాటకు త్రోవనివ్వకండి. గవర్నమెంట్ పోలీస్ శాఖ వారు ఎన్ని చర్యలు తీసుకున్నప్పుడు కూడా ఆ ఘటనలు అలా పునరావృతం జరుగుతూనే ఉన్నాయి. అవి జరగకుండా అవ్వాలి అంటే కనుక ఇది ఏ ఒక్కరి వల్ల సాధ్యపడదు. ఎన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా సామాన్యుల్లో కూడా ఒక చైతన్యం రావాలి, ఒక మార్పు రావాలి, మీరు మారాలి. దయచేసి ఎక్కడైతే ఇటువంటి పుణ్యక్షేత్రాల వద్ద ఎక్కువ జనం ఉంటారో ఎవరికి వాళ్ళు సెల్ఫ్ వాలంటీరింగ్ చేస్తూ నెట్టుకోకుండా అలాగని ఏమైనా ఒకవేళ జనాలు ఉంటే పిల్లల్ని వృద్ధుల్ని కొంచెం సైడ్కి పంపించి ఆ దేవాదాయ శాఖ కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలియపరిచి అక్కడితో ఆగండి తప్పితే నేనే వెళ్లి ముందు దర్శనం చేసేసుకోవాలి, దర్శనం అయిపోవాలి, స్వామివారి దర్శనం అవ్వదేమో అని ఒక ఆతృతతో ఏదైతే తోపులాట్లకి త్రోవిస్తున్నారో జీవితాన్ని పోగొట్టుకుంటున్నారో. ఒక్క సెకండ్ ఆలోచించండి. మనం దేవుడి వద్దకు వచ్చేది మనం బాగుండాలి, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. అంతేగాని లాస్ట్ ఇయర్ విషాద ఘటనను తలుచుకుంటే కనుక తిరుపతిలో సో చాలా మంది కుటుంబాలు రోడ్లు పడ్డాయి, చాలా మంది కుటుంబ సభ్యులు కోల్పోయి బాధలు ఉన్నారు. సో అవేవి జరగకూడదంటే ముందుగానే వీడియో పోస్ట్ చేస్తున్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సమన్వయం పాటించండి. గుళ్ళు వద్ద అలాగే దివ్య క్షేత్రాల వద్ద మీరు వచ్చేటప్పుడు ఒకటే మైండ్ లో పెట్టుకోండి, అవకాశం కుదిరితే దర్శనం చేసుకోండి, లేదంటే ప్రశాంతంగా స్వామివారిని మనసులో తలుచుకొని ఇంటికి బయలుదేరండి. జై హింద్.